పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తారు, చెడు ఎవరు చేసినా ప్రశ్నించండి, చెడు ఎవరు చేసినా ప్రశ్నించండి, మంచి ఎటు ఉన్నా మద్దతు తెలపండి, సపోర్ట్గా నిలబడండి అని మా నాయకుడు చెప్పారు. నేను ఆయన ఆశయాల్ని నమ్మిన వ్యక్తిని, ఆయన ఆశయాలను మాత్రమే నేను ఆచరణలో పెట్టే వ్యక్తిని. ఎటువంటి డబ్బు వ్యామోహం లేని వ్యక్తిని. నన్ను కొనటానికి ఇంకా ఇది మటుకి బాధ అనిపించినా ఆ పోస్టులు పెట్టిన వ్యక్తులు గ్రహించండి, ఇంకా పుట్టలా, అది బట్టి గుర్తుంచుకోండి. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బాధపడిన వాళ్ళం మేము, ఎలక్షన్లో తిరిగేది మేము, పోరాడేది మేము. ఒక సైనికుడిగా, ఒక సేవకుడిగా, ఒక కార్యకర్తగా ఎలా తిరిగామో ఈ రాష్ట్రంలో చాలా మంది, లక్షల మంది, ఇది అందరికీ వర్తించింది. ఒక బండిరెడ్డి చందుకు మాత్రమే కాదు, అలాంటి వ్యక్తులు లక్షల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని మీ జెండా పట్టుకోకపోతే అమ్ముడు వేడు ఎవడరా నేను కొనికిస్తా కొట్టగల మీరు చెప్పడానికి. నువ్వు ఇచ్చాను ఏమో మూడిచ్చాడు మాకు డబ్బులు. ఎవరిచ్చారు చెప్పండి. పలానోడు ఇచ్చాను, నేను ఇచ్చానని చెప్పేది. ఈ ఎన్నికల్లో కూడా కేఎస్ లక్ష్మణరావు గారు రూపాయి లేకుండా ఎలక్షన్ చేస్తున్నారు. ఆ రకంగా చూస్తే, ఆ విధానం చూస్తే మా నాయకుడి సిద్ధాంతాలలో అదొకటి. గుర్తుంచుకోండి, మా నాయకుడి సిద్ధాంతాల్లో అదొకటి. నేను సపోర్ట్ చేయడానికి అది కూడా ఒక కారణం.